మనలాంటి మృగాలతో నీకెందుకే? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? రౌడీజానికి అధిపతి, రాజకీయానికి తలపతి, కాబోయే ఈ స్టేట్ కి సీఎం రుద్ర భగవానికి ముద్ర తమ్ముడినే. కాళీ కాళీ రుద్ర కాళీనా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మేము కష్టపడి కబ్జాలు కూలీలు చేసి కోట్లు పడేసి ఈ రాజధాని మా సొంతం చేసుకొని కోట్లు పడేసి కోర్టులో కేసులు కొట్టిపడాలి చేస్తే నువ్వు మళ్ళీ వాటిని తెరిపించి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావంట. అవునరా, మీరు చేసే అన్యాయాలన్నీ ఆపడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. మిమ్మల్ని ఎలాగైనా సరే పట్టేయాలని ముందడుగు వేయాలనుకుంటున్నాను. మర్యాదగా చెబుతున్నా, నీ నిర్ణయం వెనక్కి తీసుకొని ఆ కోర్టులో పెట్టిన పిటిషన్ వెనక్కి తీసుకో. లేకుంటే ఏం చేస్తారు? లైఫే ఉండదు లాయర్ పాప. ఏంట్రా బెదిరిస్తున్నారా? కాదు బాబీ, కత్తరిస్తున్నాను. రేయ్, మర్యాదగా చెప్తున్నా, వెళ్తావా లేక నా చెప్పుకి పని చెప్పమంటావా? నీలాంటి అందమైన అమ్మాయిలకు బుద్ధిగా చెబితే బుర్రకెక్కదే. పరుగులతో పరుగులు పెట్టించి శీలంతో చెడుగుడాడితే గాని నీకు మేము అంటే ఏం తెలుస్తుంది? నా దగ్గర రావద్దు ప్లీజ్, నన్ను వదిలేయ్. ఈ పొన్నం రాత్రి ఈ ఖాళీతో నీకు కాళరాత్రి కావాలి. రాజా, ఇది మా పర్సనల్ మ్యాటర్. మధ్యలో నువ్వు వేలు పెట్టకుండా మర్యాదగా వెళ్ళిపో. ఏ కాళీ, అమ్మ విలువ తెలిసిన వాడిని ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించలేనురా. రాజా, ప్రాణాలు తీసే మనలాంటి పాపాత్మలకు అమ్మాయినా ఆట బొమ్మతో సమానం. మన దారి గడ్డు వస్తే అంతం చేయడమే మన ఆనవాయితీ. తప్పు మాట్లాడుతున్నావు కాళీ. తల్లికి మించిన దైవం ఈ సృష్టిలో మరొకటి లేదు. వాళ్ళతో పెట్టుకుంటే పుట్టగతులు లేకుండా పోతావు, జాగ్రత్త. మానవులు పట్టుకొని మరణ హోమం సృష్టించే మనలాంటి మృగాలకు మరణమా? అది ఆ రాత రాసిన విధాత వల్ల కూడా కాలేదు. రే కాళీ, ఆడవాళ్ళకు అన్యాయం చేసి రాజ్యాలు కోల్పోయిన రాజులు ఉన్నారు. ఆడవాళ్ళ ఉసురు తగిలి వల్లకాడికి పోయిన యోధులు ఉన్నారు. వాళ్ళతో పెట్టుకుంటూ పుట్టగతులు ఉండవురా. చూడు రాజా, ఇది మేము కబ్జా చేసిన భూముల గురించి కోర్టులో మా మీద కేసు పెట్టాలని చూస్తుంది. ఈ రోజు దీని కథ ముగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. స్వప్నమైన మరోసారి చేయి పడిందో నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేస్తానురా. ఏ రాజా, ఆఫ్టర్ ఒక అమ్మాయి కోసం మాతోనే రగడం పెట్టుకోవాలని చూస్తున్నావు. నా అనుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే రక్తపాతం సృష్టించడానికి వెనకాడు ఈ రాజా, బొబ్బిలి రాజా. వస్తా రాజా, కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టను. గుర్తుపెట్టుకో, కావాలంటే కాపాడుకో. రాజా, నువ్వు నన్ను ఇంకొకసారి ఆపదలో నుంచి కాపాడావు, చాలా థ్యాంక్స్. ఆ పాపాత్ములతో చేతులు కలిపి నువ్వు ఇలా అన్యాయం అయిపోతున్నావని నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా నువ్వు మారతావని ఆశిస్తున్నాను. స్వప్న, కొన్ని నిజాలు అబద్ధమైతే బాగుండని అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజం నిప్పు లాంటిది. అబద్ధాలు మేడలు కట్టి అందులో భద్రంగా దాచాలన్న దాగవు. కొన్ని పరిస్థితులు మంచి మనిషిని కూడా మృగంలో మారుస్తాయి, రాక్షసుడిని చేస్తాయి. కానీ రాక్షసుడిగా మారాల్సినంత అవసరం ఏంటి? అందంలో రావుడివి, చదువులో బుద్ధిమంతుడివి, ఇంకా నీకు లోటేంటి? స్వప్న,
ఈ సమాజంలో మంచి మరుగున పడిపోతుంది, చెడు చెత్త కుప్పలా పెరిగిపోతుంది. పైసల కోసం, పదవి కోసం, పలుకుబడి కోసం హత్యలు, అఘాయిత్యాలు అలవాటుగా మారిపోతున్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది. దోచుకునేవాడే దొరలా బతుకుతున్నాడు, కూటికి లేని వాడు కులం తక్కువ వాళ్ళ బతుకుతున్నాడు. నలుగురు కోసం అడుగు ముందుకొస్తే నక్సలైట్గా, తీవ్రవాదిగా, కరుడు కట్టిన ఉగ్రవాదిగా ముద్ర వేస్తున్నారు. రాజా, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తే ఉండు. నువ్వే ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ గుండెకి తగిలిన గాయం చాలా పెద్దదని అర్థమవుతుంది. ఇంతకీ ఏమైందో తెలుసుకోవచ్చా? స్వప్న, నా అన్న ఒక లాయరు. పేద ప్రజల భూముల కోసం పోరాడుతున్న నా అన్నను లంచానికి అమ్ముడు పైన ఒక ఇన్స్పెక్టర్ అంత దారుణంగా చంపాడు. వాడిని నా చేతులతో అంతం చేస్తే గానీ మంచి మనిషిగా మారను. అంటే లాయర్ రాజశేఖర్కి తమ్ముడువా నువ్వు? అవును స్వప్న, ఆయన నా అన్నయ్య. రాజా, రాజశేఖర్ గారిని చంపింది విక్రమ్ కాదు. స్వప్న, ఏమిటి నువ్వు చెప్పేది? అవును, నేను నిజమే చెప్తున్నా. నీ అన్నను చంపింది విక్రమ్ కాదు, ఆ రుద్ర భగవాన్. వాడే చంపి విక్రమ్ మీద మోపాడు. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ రాక్షసుని అంతం చేస్తాను. రాజా ఆగు, నేను చెప్పేది విను. ఆ రుద్ర భగవాన్ గారు ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఆచితూచి అడుగు వేయాలి. అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి. సరే స్వప్న, సమయం చూసుకొని ఆ చీడపురుగులకు సమాధి చేస్తాను. ఇంతకీ నువ్వు మన కాలేజీ టైంలో ఎవరు అమ్మాయిని ప్రేమించానన్నావు కదా, ఆ అమ్మాయి ఎవరో నాకు ఇంతవరకు చెప్పలేదు. స్వప్న, ఎప్పుడో మర్చిపోయిన ప్రేమను గుర్తు చేసి నా గుండెను బండరాయం చేయాలని చూస్తున్నావా? ఏమిటి రాజా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావటం లేదు. స్వప్న, నా ప్రేమ ఒక పుష్పకవనం. అందులో నువ్వు నేను విహరించాలన్నదే నా కోరిక. కానీ నువ్వు మరొకరిని ప్రేమిస్తున్నావని తెలిసి నా ప్రేమను చంపుకొని శవంలా బ్రతుకుతున్నాను. వాట్? నువ్వు చెప్పేది నిజమా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నమ్మలేకపోతున్నాను రాజా. వడదెబ్బ జాజులా చెడదెబ్బ సూటిగా గుండెల్లో కొట్టిందబ్బా. అందం దెబ్బ తగిలిందో ఎబ్బ పాఠం చూడబ్బా ఆటే ఆడబ్బా. మొక్క పిచ్చిన కుక్క పండులో నిగ్గులేరుకుంటా, అగ్గిరేపిన సిగ్గు చండుతో లగ్గమాడుకుంటా. పండగ నీడు పండగే ఈనాడు చూపుతో చూలించేస్తా చూడమ్మడు. అందం దెబ్బ తగిలిందో ఎబ్బ పాఠం చూడబ్బా ఆటే ఆడబ్బా.
పులుపులూరిలో తలుపుపేటలో మెలికలేసుకుంటా ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంటా పిందనే కాయిస్తా కాయిని పండిస్తా అంతనే అందిస్తుంటే అడిగిందేస్తా తగిలిందో ఎప్ప ఆటం చూడప్పా ఆటే ఆడప్పా ఆటం చూడప్పా ఆటే ఆడప్పా వయసులా వడదెబ్బ చాచులా జడదెబ్బ సూటిగా గుండెల్లో నా కొట్టిందబ్బా హలో నరసింహ గారు, ఏంటండి ఇలా వచ్చారు? చూడు తప్పున ప్రేమనే పదం పరిచయమైనాక పగలు రాత్రి పెద్ద తేడా ఉండదు. కంటి నిండా కడుపు నిండా తిండి తినలేము, కంటి నిండా నిద్రపోలేము. మనం రోజు కొలిచే ఇష్ట దైవం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాం. అబ్బో పర్వాలేదే, ప్రేమ డైలాగులు చెప్తున్నారు. కొంపదీసి మీరు కూడా ప్రేమలో పడ్డారా ఏంటి? నువ్వు కూడా అంటే నువ్వు ప్రేమిస్తున్నావు స్వప్న? అవును. ఇంతకీ మీరు అంతగా ప్రేమిస్తున్న ఆ యువరాణి ఎవరో తెలుసుకోవచ్చా? నిజంగా ఆమె దేవత స్వప్న. ఆమె ధైర్య సాహసాలు చూస్తే ఈ కాలంలో కూడా అలాంటి వీరవనితులు ఉన్నారా అనిపిస్తుంది. నరసింహ, నువ్వు ఆమె గురించి ఇంతగా చెప్తున్నావంటే ఆమె నాకు చూడాలనిపిస్తుంది. ఆమెను ఒకసారి నాకు పరిచయం చేయవా? నిజంగా రెండు కళ్ళు చాలా చొప్పున ఆమెను చూస్తానికి. ఆమె అందాన్ని వర్ణించడం అంటే సాహసమనే చెప్పాలి. బాబుకి ఇస్తున్న బొమ్మకి బాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆమె రూపం. ఆమె అందం నిన్ను అంతలా మయమర్పిస్తుందంటే ఆమె నిజంగా చాలా అదృష్టవంతురాలై ఉంటుంది. ఇక్కడే ఉంది స్వప్న, నా కళ్ళ ముందే ఉంది. ఇక్కడ అంటే నువ్వు మాట్లాడేది? అవును, నువ్వే స్వప్న. నువ్వు ఇష్టపడుతుంది నన్నా? నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. నిన్నే స్వప్న. ఈ మనసు పిచ్చి పిచ్చిగా పరితపిస్తుంది నీకోసమే. ఐ లవ్ యూ స్వప్న. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ గోరింటాకెట్టుకున్న సందా మామవే. గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటాకెట్టుకున్న సందా మామవే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడవిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. గోదారి గట్టు మీద రామసలకావే.
అగ్గి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చీచి చేసి కేలేని మొగుడు కారంగా గొయ్ 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 అంటూ మీదికి రాకుండా గంపెడి పిల్లలతో ఇత్తిని నింపావే సాపా తిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తిండా గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తా ఎక్కేస్తా మిట్టాగే డాబాలు పెళ్ళయి సన్నల్ని అయినా కానీ వస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగడికి పడుతుంటారు హే గోదావరి గట్టు మీద రామసలకావే గోయింత కట్టుకున్న సందమామావే Hey, hey, la 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 la, hey, hey, la 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 la. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పింది ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చేనా ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కాగా బాగుంది చుక్కల ఆకాశం అసోసియేలాడా కాగుందే నీ సహకారం ముద్దుతో చెరిపెట్ట నీకు నాకు మధ్యన దూరం గోదావరి గట్టు మీద రామసులకనే లా లా లా. నీ జంట కట్టుకున్న సందమామనే La la la. La 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 la. La 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 la. హలో భగవాన్ వెల్కమ్. హలో నాగు కమాన్. నమస్తే పుష్పరాజ్. ఎన్నాళ్ళకి ఈ అమకింకర్లు కలయక భగవాన్ ఖాళీ ఎక్కడ? అన్న అర్జెంటు పని మీద బయటికి వెళ్ళాడు. ఈ పాటికి వస్తూనే ఉంటాడు. గుంటూరు పోయాడు. ఈ భయంకరుల కలయిక చూసి ఆ భగవంతుడు కూడా భయం పుట్టాలి. నీరవుడి రాజకీయంతో రేసుకు రోలా రెచ్చిపోతున్నావు. నీకు నా శుభాకాంక్షలు భగవాన్. నీ పవర్ లో ఉన్న పిఎం కూడా ఉండదు పుష్ప. ఈ స్మగ్లింగ్ సామ్రాజ్య కిరీటం కోసం మాన ప్రాణాలు, రక్తపాతాలు మరెన్నో సృష్టించా. అంత చేస్తే గాని ఈ స్మగ్లింగ్ సామ్రాజ్య సింహాసనంపై ఇప్పుడు నేను ఇలా ఉన్నాను.
మేలు చేసిన వాడికి మేలు చేయటం మన మనుషులే కాదు, మృగాలం, మానవ మృగాలం. జాలి దయ కరుణ ఏమాత్రం తెలియని దుర్మార్గులం. చెప్పు చెప్పు పోతేలే చెప్పు. మేలు చేసిన వాడికి మేలు చేయటం మనం మనుషులం కాదు భగవాన్, మృగాలం, మృగాలం. తన అమ్మ నా భేదాలు లేని మృగాలం. కానీ పుష్ప, ఇక్కడున్న వాళ్ళంతా మనలాంటి వాళ్ళే. పక్కవాడు ప్రాణం పోతున్నా పట్టించుకోరు, ఎదుగుతున్నాడన్నా ఓర్చుకోలేడు. కానీ వాళ్ళంతా మంచి అనే ముసుగులో మేధావులా బతుకుతున్నారు, మనం మనుషుల్లో బతుకుతున్నాం. అంతే అంతే తేడా. అవును భగవాన్, ఈ సమాజంలో బతకాలంటే బలిసినోడు కడుపులోనే పట్టాలి, లేదంటే మళ్ళాంటి రౌడీలైనా ఉండాలి. ఒకప్పుడు మంచి చేస్తే మహాత్ముడు అనేవాడు, కానీ ఇప్పుడు మనలా దందాలు చేసి దాదాలని, హత్యలు చేస్తే కిల్లర్లని మరి ఎంతో గొప్పగా పిలుస్తున్నారు భగవాన్. అస్త్రాలుగా పిలిచి కుర్చీ కోసం పక్క ప్రేమ చూపించే వాళ్ళే కలవిధేయంగా ప్రేమించే దండాలుగా పెట్టి జైజాలు కొడుతున్నారు. ఇప్పుడు అదే బ్రహ్మాస్త్రాన్ని మనం వాడుకొని అన్నని స్టేజీ మీద సింహాసనంగా కూర్చోబెట్టిపోతున్నాం. ఏమంటావు దేవా? ఈ రాష్ట్రంలో రాజాజీ గేసం రాజోబాజాలు అనిపించాల్సిందే. ఇంతకే పార్టీ లేదా పుష్ప? ఉంది, రమ్మలండ్రా నా రాంచెలకల్ని. స్వాతి, కిసిక్కనే దించర దించు, మావయ్య వచ్చాడు దించు. దించర దించు, బావయ్య వచ్చాడు దించు. చిచ్చా వచ్చాడు దించు, మచ్చా వచ్చాడు దించు. పిలిసినోడొచ్చాడు దించు, పిలవనోడొచ్చాడు దించు. మా ఓడొచ్చాడు, మీ ఓడొచ్చాడు, మన ఓడొచ్చాడు దించు. ఇళ్ళతో పోటో ఆల్బమ్ లో అంటించు. మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు. సుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయిరో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకు పండగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో ప్రజల ప్రాణం విలువ మానవ విలువ తెలియని మృగాలారా రౌడీజంతో రాక్షసానందం పొందుతున్న నరరూప రాక్షసులారా మీ రక్తాన్ని ఏరులై పారించడానికే ఈ రౌడీ పులి వేట మొదలు పెట్టింది. ఎవడురా నువ్వు శ్మశానాన్ని తలపించే ఈ పుష్పరాజు స్థావరంలోకి చిరుత పులిలా అడుగు పెట్టి చెలరేగిపోతున్నావు? రౌడీ పులి నీకు భయాన్ని పరిచయం చేసిన డబ్బులి పులిరా మీ కూసాలు కదిలించి మీ పునాదులను పెకలించిన పల్నాటి పుడిరురా ఇంకొన్న పుట్టిలాంటి ప్రకాశం జిల్లా మన్యం పులిరా. ఈ రుద్రసింహాల పేర్లు వింటే ఈ రాష్ట్రమే అల్లకొలంగా మారుతుంది. అలాంటిది ఒక అగ్గి పిడికిలాగా వచ్చి ఈ అగ్గి పర్వతాన్ని ఢీ కొట్టాలని చూస్తున్నావా? అగ్ని పర్వతాన్ని ఢీ కొట్టే దమ్ము ఈ గుండెకుందిరా. రెచ్చిపోకు, చచ్చిపోతావు. ఈ కాలకాయడు కట్టుబడికి పలా ఒక మందలే ఎక్కడి నుంచి పారిపో. కత్తిపోటుకి వెన్నిపోటుకి వెళ్ళి భలే రకం కాదురా ఈ పులి. మీ ప్రాణాలతో ఫుట్బాల్ ఆడుకొని మీ రక్తాన్ని ఏర్లై పారించడానికి ఈ పులి పులివేట మొదలు పెట్టింది. ఓహో, నువ్వేనా ఈ డెవిల్ ఢీ కొట్టాలని చూసిన దాదావి?
ఈ పుష్పరాజ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకునే ఆ రౌడీ పులివి ఈ రాక్షస రాజ్య రక్త సింహాసనాన్ని కైవసం చేసుకోవాలని చూసిన కుమరం పులివి. ఎన్నాళ్ళ కష్టపడి మేము అన్ని అస్త్రాలు సంధిస్తే సీఎం కావాలనే నా కోరిక. అన్ని అస్త్రాలు ఉపయోగించాను. నేను కోట్లు కుమ్మరించి కొన్న ఎమ్మెల్యేని దారుణం మళ్ళించి నా దారి కట్టి వచ్చిన మన్నెం పులువు నువ్వేనా? నేనే. మనం కావాలన్నది మనకు దక్కకపోతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలియజేయాలని మీ ఆ ఎమ్మెల్యేలను అడ్రస్ లేకుండా చేసింది. అందుకే రా బచ్చా. ఎవట్రా నువ్వు? పని కట్టుకొని మాకు పక్కల బల్లోనా తయారయ్యా. ఇంతకు నీకు ఏం కావాలరా? ప్రాణాలు. మీ ప్రాణాలు. ఆ రోజు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా శైలును నాకు కాకుండా చేశారు. చెయ్యని నేరానికి నన్ను జైలు పాలు చేసించారు. ఈ రోజు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరకండి. ఈ పులి, ఈ రౌడీ పులి నిద్రపోతురా, నిద్రపోతావు. అంటే నువ్వు జైలు నుంచి తప్పించుకొని వచ్చిన విక్రమ్ గాడివా? ఆ విక్రమ్ నేనే, ఈ రౌడీ పులి నేనే. రేపులే నువ్వు పగబట్టి వచ్చిన పాముల కాటి వేద్దామని వచ్చిన భయపడి పారిపోవడానికి ఇక్కడుంది. పిరికి పొందన కాదురా ఈ కాల భైరవులు. రే విక్రమ్, ఇన్నాళ్ళని నిన్ను చంపకుండా చాలా పెద్ద తప్పు చేసావురా. కానీ ఈరోజు ఆ తప్పు చెయ్యం. నిన్ను అడ్డంగా నరికేస్తాం. ఈ పులిని, ఈ రౌడీ పులిని చంపుతారా? దమ్ముంటే ట్రై చేసుకోండి. పావు గంట టైం ఇస్తున్నా. పావు గంటకి ఒక్క నిమిషం దాటినా నా కొడకల్లారా మీ ఎంత చూస్తా. అన్నా రామబాణం సంధించి ఈ రక్తం రౌడీ పోలీస్ రక్తం చూడమంటావా? ఆవేశంగా ఉన్న పులిని చూసుంటారు, ఆకలిగా ఉన్న పులిని చూసుంటారు. ఆశయం కోసం ముందుకు అడుగులు వేస్తున్నా ఈ రౌడీ పులి ముందు రంకెలు వేయాలని చూస్తే గుండెలు పగులుతాయి నా కొడక్క. రే రౌడీ పులి, ఇక తగ్గేయలేదు. తలపడమే నీ తల తగలడమే. పుష్ప ఎవరి కోసం వెళ్ళిపోరా. డోంట్ మూవ్ విక్రమ్. నువ్వు చేస్తుంది చాలా తప్పు విక్రమ్. తప్పు తప్పు. పదవి అడ్డం పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు చేస్తుంది తప్పు కాదా? ఆడవాళ్ళ శీలాలను దోచుకుంటున్నా ఈ నరరూప రాక్షసులు చేస్తున్నది తప్పు కాదా? వారిని చంపడం తప్ప? ప్రాణాన్ని పోయాల్సిన డాక్టర్లే, ప్రాణానికి ప్రాణం పోయాల్సిన డాక్టర్లే డబ్బుకు ఆశపడి
పాపాలు చేసిన వాడికి సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే వాడిని తప్పు అని తప్పు చెప్పడం తప్పు కాదా విజయ్? తప్పు కాదా? విక్రమ్ చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకోవడం గొప్ప కాదు విక్రమ్. చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టాన్ని న్యాయం చేస్తున్నావు, అది తెలీదా విక్రమ్ నీకు? నేరం నేరం ఎలక్షన్లో గెలవడానికి ఇచ్చిన హామీలను ఈ రాజకీయ నాయకులు తప్పటం మరవటం నేరం కాదా? ఈ నాయకులు చేసేది నేరం కాదా? వాటిని ప్రశ్నించేవాడు నేను నేరస్తుడినా? ప్రజల ఓట్లతో గెలిచి పదవుల కోసం పూటకొక పార్టీ మారుస్తూ ఈ ప్రజాప్రతినిధులు చేస్తున్నది నేరం కాదా విజయ్? నేరం కాదా? విక్రమ్, కత్తి కన్నా కలం గొప్పది, కలం కన్నా గుణం గొప్పది. ఇవన్నీ చెప్పింది నువ్వేనా విక్రమ్? ఈ అరాచకాలు చేస్తుంది నువ్వేనా? నేను కళ్ళారా చూస్తుంది, ఇంకా ఏం సాధించాలన్నా విక్రమ్? ఈ సమాజంలో మంచి మరుగున పడిపోయింది. కల్తీలు, కబ్జాలు, కూనీలు, దందాలు, దోపిడీలు చేసే మృగాలు మానుల్లా మారి మా వృక్షాలుగా మారిపోయారు. వాటిని తుంచాలంటే కత్తి పట్టే ఈ పులి కల్కి అవతారం ఎత్తాల్సిందే విజయ్, ఎత్తాల్సిందే. నేను చేసే ఈ పోరాటం సమాజ స్థాపన కోసం, ఈ సమాజంలో ఉన్న చిన్నారి బిడ్డల కోసం, తల్లుల కోసం, అక్కల కోసం నేను పోరాటం చేస్తున్నా విజయ్, నేను పోరాటం చేస్తున్నా. విక్రమ్, పులి వేటకు దిగిందని ఈ అడవిలో మానవ మృగాలు తిరగటం మానక తప్పదు. అలాగే ఈ సమాజంలో చెడుని అర్థం చేయడానికి చెడు మార్గాన్ని ఎంచుకున్న నీకు ఎంతో మంది చెడుగానే ఎదురవుతూ ఉంటారు. విజయ్, ఈ సమాజంలో పసివాడు తాగే పాల ప్యాకెట్ నుంచి నూనె ప్యాకెట్ దాకా, అన్నం నుండి తాగే మందు దాకా కల్తీ 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 అవి తయారు చేసే వాళ్ళని పట్టుకోవటం మానేసిందా ఈ ప్రభుత్వం? వాళ్ళని పట్టుకొని ఎన్నో ప్రాణాలు కాపాడండి విజయ్, కాపాడండి. విక్రమ్, ఇంతసేపు నువ్వు నా స్నేహితుడు అని ఆలోచించాను. నిన్ను మార్చాలని ఎంతో ప్రయత్నించాను, కానీ నేను మానను, నేను వినను అంటే మనుషుల ప్రాణాలు తీస్తూ మానవ హోమాలు సృష్టిస్తూ నిన్ను ఈ టైగర్ విజయ్ ఎప్పుడు వదిలిపెట్టరా విక్రమ్? ఈ రౌడీ పులితో రణరంగం అంటే అంత ఈజీ కాదు విజయ్, ఈజీ కాదు. విక్రమ్, తగ్గటం విజయ్కి తెలియదు. అయితే రా, నేను రెడీ. అది ఫ్రెండ్ అయినా, అన్న అయినా, అమ్మాయినా, ఇంకెవరైనా సరే ఈ పులి ముందు కాదురా ఆటలు, రా. లింగం లవంగం పట్టుకోండి.
పట్టుకో నన్ను పట్టుకోండి. అరే లింగం లవంగం వదలండ్రా, పట్టుకున్న నన్నురా, ఆ విక్రమ్ గాడి కాదురా, నన్నురా. సోదాపి ఆ విక్రమ్ గాడికి దూరాన్ని వెళ్ళి. ఈ మల్లెల మాసంలో చలి కమ్మలలో పిలికాయిల చిగురాకులలో వసంతమికి వచ్చెనులే వయసులు వచ్చెనులే విశేషులకు నిలలే మనసులకు కన్నులే సూర్యుడు కన్నులు గీతే శుభోదయంలోనే పులుపులు ప్రియా ప్రియా అడగకు పొట్టుడు అప్పుడే కలిగిన సగసులు ఒప్పడే కొడుకుములు పుచ్చుకుని అవలు వచ్చెను కన్నులలో కలలొచ్చెను. హంసలు మోసుకు వచ్చిన నీవేరే అంటుని తాకిన సొంపులరే నీవేరే కడుగు జమదిరిని గుట్టుగా శుభ శుభములకు గుట్టుగా చెరి చూపులలో గాలింపులని గణించుకున్న ఇది మల్లెల మాసం వెలపుల ప్రేమకు తీరం చెలికమ్మలలో తల్లి కోయిలలా చిగురాకు వసంతమికి వచ్చెనులే వయసులు వచ్చెనులే
చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా ఒల్లమ్ము కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ అది రిండి రయ్యో చెప్ప నిన్నింక నిన్ను ఒక్క పుచ్చుకో పిల్లదానా అదేతో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా సిరిమల్లె మాల సిగలో ముడి చైనా చంగావి చీర సిగ్గే చైనా అడిగిందే చాలు గురుడా పెనవైనా కౌగిట్లో చేరి కలలే కలబోయినా సుడిరేగుతోంది సుఖమైన జ్వాల మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో అబ్బాయి నాట్యం ఆడిస్తుంటే గిచ్చన్న గొల్లబామ ఎంచక్క గుచ్చన్న ఘాటు ప్రేమ జిగిచా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా సంపంగి మొగ్గ శృతిలో సవరించు అందాల బొమ్మ ఇదిగో అలరించు శృంగార వీణ సఖియా పలికించు వయ్యారమంత ఒడిలో ఒలికించు మరి మల్లి వేళ మదనాల గోల ఉన్నగ వంపుల్లో సన్నాయి సొంపుల్లో అమ్మాయి నన్ను దాచేస్తుంటే అందుకో అందగాడ మజాలి అందుకో చంద్రుడా జిగిచా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా ఒళ్ళమ్ము కంది ముగ్గ అందివే పాల బుగ్గ అది రిండి రయ్యో చెప్ప నిన్నింక నేను ఒక్క పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా విజయ్ ప్రేమించిన ప్రియుడికి ఈ యాక్సిడెంట్ అయిందనగానే ప్రాణ భయంతో పరుగులు పెట్టుకుంటూ వచ్చావా లాయర్ పాప? ఆ రోజు నన్ను చీకొట్టి కానీ ఈరోజు నీ శీలంతో చెలుగుడాడుకుంటాను. ఈ దళపతిని దండించాలని చూస్తావా?
ఇప్పుడు చూడవే, నీకు ఏ గతి పట్టిస్తాను. ఈ పుష్పరాజుతో పెట్టుకున్నా నీ ముద్దుల పీడిని, నీకోసం రెచ్చపోయిన రాజాగాడిని, ఆ సిఐడి ఆఫీసర్ గాడిని, ఆ ముగ్గురు మగాళ్ళ కథం చేయటానికేనే ఈ పుష్పరాజు పన్నాగం పన్ని వల వేసి మరి ఇక్కడికి రప్పించింది నిన్ను. అర్థం కాలేదా? అర్థం కాలేదా అలకనందాదేవి? నువ్వెత్తి ఎగిసి పడుతున్నా ఈ అగ్గి పిల్లలను నా రంగుల రామచిలుక ఆ గోరింక కోసం వచ్చి మా గోతిలో పడ్డ ఎలుకలాగా, నూతిలో పడ్డ కప్పలాగా మా చేతుల్లో చావబోతున్నావు. దీన్ని వెతుక్కుంటూ ఆ విప్లవ సింహాలు ఇక్కడికి వస్తాయి, మన చేతుల్లో వస్తాయి. ఈ పుష్పరాజుతో తలపడటానికి చూసిన ఏ తలనైనా సరే తెగ నరకటమే. కన్నేసిన ఏ కన్య గులాబీనైనా సరే మన చేతుల్లో నలిగిపోవాల్సిందే. మీ చేతిలో చావడానికి వాళ్ళేం కీలు గుర్రాలు కాదురా, రేసు గుల్లారు. ఎలాగైనా సరే మీ మీదకి వచ్చి మిమ్మల్ని అంతం చేస్తాయి. అప్పటి వరకు మీరు ఇలాగ ఎదురు చూస్తూ ఉండండి. ఈ అఘోరాన్ని అంతం చేసే మగాళ్ళ, ఈ పుష్పరాజుని అంతం చేసే పులుల వాళ్ళు వింటుంటేనే విడ్డూరంగా ఉంది బేబీ. రేయ్, మీలాంటి నరులు ప్రత్యక్షుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అంతం చేసే వరకు మీరు ఇలాగే చేస్తూ ఉంటారు. పుష్ప, దీని పిగర చూస్తుంటే పలాస పులసలాగా ఉంది. పని కాని ఎత్తితే పని అయిపోయింది. అవునన్నా, ఏ కాల్సిన చేయకుండా దీని అందరితో ఆడుకో. తమ్ముడు తొందరపడకురా. ఎంత అందాన్ని అంత తొందరగా అనుభవిస్తే కిక్కేముందిరా. ఈ అందాన్ని కొరికి తింటేనే ఆ పండు రుచిగా ఉంటుందిరా. ఒంటరిగా ఉన్న ఆడదానిపై ఇలా అత్యాచారం చేయడానికి మీకు సిగ్గుగా లేదు? రొటీన్ డైలాగ్ విని బోరు కొడుతుందే నా బేబీ. కాదు, మృగాలు, మగ జాతి మృగాలు, కలియుగ కౌరులం. మర్యాదగా చెప్తున్నా, తను వదిలేయండి. నీ మానాన్ని, ప్రాణాన్ని కాపాడతాడని ఆ రౌడీ పులి కోసం ఎదురు చూస్తున్నావా? మర్యాదగా స్వప్నాన్ని విడిచిపెట్టండి, లేదంటే ముక్కలుగా నరుగుతా. మదమెక్కిన మృగాలరా, స్వప్నమైన చెయ్య మీ తీయపోతే ఆ రక్షణలో మీ ఆయువు ముడుతుంది. రే రాజా, రెచ్చిపోకురా, చచ్చిపోతావు.
రే విజయ్, మా చేతుల్లో చచ్చిపోతావు. ఈ రోజుతో రక్తం తాగే రాక్షసులారా, ఈ రోజుతో ఈ రాష్ట్రానికి పట్టిన మీలాంటి రాక్షసుల పీడ విరగడదీస్తారా? ఎండింగ్ ఇచ్చి విజయ్ డైలాగ్ రే విక్రమ్, నిన్ను మళ్ళీ పోలీస్ ఇన్ఫోలో చూడాలందిరా. కాదు విజయ్, ఈ రాష్ట్రంలో ఇంకా ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తున్న నరరూప రాక్షసులు ఇంకా చాలా చాలా ఉన్నాయి. కానీ ఆ నరరూప రాక్షసులను చంపి ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ చేసి గాని అప్పుడు ఈ పులి సైలెంట్ గా ఉంటుంది విజయ్. మీరింతగా చెప్తుంటే ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం ఈ పులి రౌడీగా మారాను. అదే ప్రజల కోసం, అదే రాష్ట్రం కోసం, అదే జనాభా కోసం ఈ పులి మీరు కోరుకున్న విధంగానే ఈ రాష్ట్రానికి సీఎం నయ్యి ప్రమాణం చేసి మీ అందరి కోసం మళ్ళీ వస్తా. ఇదే ఈ రౌడీ పులి ఆజ్ఞ. మిక్సింగ్ ఆన్. సై సై మొయ్ 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 బావల సయ్యా సై మర్దలు సయ్యా బావల సయ్యా సై మర్దలు సయ్యా రింగోల 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 ఓయ్ హో రింగోల 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 ఓయ్ బావల సయ్యా సై మర్దలు సయ్యా బావల సయ్యా సై మర్దలు సయ్యా రింగోల 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 ఓయ్ హో రింగోల 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 ఓయ్ హో రాజావు రాజా గోపాల రాజా రాజావు రాజా గోపాల రాజా మనసంతా పూరి చేసా తినవేయి కాజా మనసంతా పూరి చేసా తినవేయి కాజా రాణి రాణి ఓ చండి రాణి 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 ఓ చండి రాణి చెయ్యాలి నువ్వే నాకు తొలి బలపు బోని చెయ్యాలి నువ్వే నాకు తొలి బలపు బోని సకిరి ముక్తాడాని సోకు అబ్బ చూడగానే జిల్లంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు మంగమ్మ ఉక్కుతుంటే అందం
అబ్బ వేసాని బంధం మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం అబ్బ వేసాని బంధం రాజు రంగరాజు రాజు బండకి రాస్తా రాత్రి బండకి రాస్తా ఆడించు ఆడించు జరుగా అందాల వప్పలేని గారుగా ఆడించు ఆడించు జోరుగా అందాల వప్పలేని గారుగా నీ సోకంటా నేను చూస్తుంటా నువ్వు కమ్మన్నా నేను పడి ఉంటా నీ సోకంటా నేను చూస్తుంటా నువ్వు కమ్మన్నా నేను పడి ఉంటా ఆడుస్తా ఆడుస్తా చూరుగా అందాల పప్పులోని కారుగా ఆడుస్తా ఆడుస్తా చూరుగా అందాల పప్పులోని కారుగా ఏ గొంగర తొడగాడ కప్పు కస్సా నీ కొడుకు సగల దాకా ఎదురు చూసా గొంగర తొడగాడ కప్పు కస్సా కొడుకు సగల దాకా ఎదురు చూసా అంతలో నవ్వుపోయి ముద్దు ఆసా తెలుసుకుంటే వెంకటేశ దూర ముద్దు పిల్లడా తలగడా మల్లె పూల చెల్లుడా నీకు నాకు నచ్చినావు అందగాడా ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాక ముట్టి మీద పాల మిగవా సింపిరి జుట్టుదాని చెవుల రెక్కల చుట్టుదాని చేతి లెక్క పెట్టదాని ఉంగరాల జుట్టుదాన్ని నేను కట్టుతంటాడదాన్ని కాదు బాబు అవసర బైక్ మీద రాను బాబా నేను కట్టుతంటాడదాన్ని కాదు బాబు అవసర బైక్ మీద రాను బాబా చూపులు చుట్టుదాన్ని చెవులు చుట్టుదాన్ని చేతులెక్కి పెట్టుదాన్ని ఉంగరాల చుట్టుదాన్ని నీల పంటి తంటాడదాన్ని కాదు బాబు అలసరి పైకి మీద రాని బాబా నీల తంటి తంటాడదాన్ని కాదు బాబు పిల్లగాని నేను రాని బాబా నీల తంటి తంటాడదాన్ని కాదు బాబు నీలంటోడికి సనివిప్పడు బాబా నీల తంటి తంటాడదాన్ని కాదు బాబు అలసరి పైకి మీద రాని బాబా పాపాని పైట జాన వేళ యవి 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 యా చిలకలూరి చిలకాని చిట్టి ఏడుగోల యవి 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 యా పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ యా 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 చిలకల్లుది చిల్లకాన్ని చిట్టి ఈడుకోల యా 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 అది ఉలుకో చెల్లి తళ్ళుకో సొగసరి అలకో సింగరాయ కొండ నా సిగ్గు పూల దండ యా 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 తొంగి చూసి నాడే నా జున్ను పాలకుండ యా 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 అది ఉడుకో ఒడి దొడుకో మగసిరి చురుకో పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ యా 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 సింగరాయ కొండ నా సిగ్గు పూల దండ యా 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 జింజి చక్క జింజక జింజక చా జింజి చక్క జింజక జింజక చా
పాపాని పైట జారు వేళ యహ 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 యా 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 చిలకలూరి చిలకాని చిట్టి ఈడుగోల యహ 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 యా 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 పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ యా 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 చిలకలూరి చిలకాన్ని చిట్టి ఈడుగోల యా 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 అది ఉలుకో చెల్లి తళ్ళుకో సొగసరి అలకో సింగరాయ కొండ నా సిగ్గు పూల దండ యహ 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 యా 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 దొంగి చూసి నాడే నా జున్ను పాలకుండ యహ 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 యా 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 అది ఉడుకో ఒడి దొడుకో మగసిరి చురుకో పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ యా 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 సింగరాయ కొండ నా సిగ్గు పూల దండ యహ 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 యా 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 జింగి చక్క జింజక జింజక చా జింగి చక్క జింజక జింజక చా పట్టు చీరగట్టి పట్టె మంచమెక్కి దిండు నొత్తుకుంటూ పండుకున్న వేళ నీవు చింతరాక నిప్పులాంటి కోకదాగారం మంచకాడికొచ్చి మల్లె పూలు తెచ్చి నల్లవాలు జళ్ళ నాటుకున్న వేళ నిన్నలేని పిచ్చి నిద్రలేచి వచ్చే నీ కోసం కాముడి సుఖాల చావడి నువ్వాడు జోడు బంతులాటకి రెడీ అయో కోమలి పెద్దాల ఫ్యామిలీ ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరి మనోరమా నేనే సుమా కలయిక నిజమా పలకులు పాపాన్ని పైట జారు వేళ యా 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 సింగరాయ కొండ నా సిగ్గు పూల దండ యహ 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 యా 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 మాపటేళ్ల నుంచి రేపటేళ్ల దాకా తేప తేప కొక్క తీపి మేత పెట్టి సందు చూసి నాతో సందె కాపురాలు చేస్తావా లొట్టి పిట్ట పట్టి లొల్లి చేసి పెట్టి పిట్ట ముద్దు కొట్టి నన్ను గిల్లి పెట్టి పైట చాట తోట విందు భోజనాలు వేస్తావా పిల్లకి వసంత పల్లకి రప్పించుకుంది కొత్త రంగనాయకి జంటకి కులాస రేటకి లవంగి చెట్టు కింద లవ్వులాయకి మరుధిని భరించని వదలకు పొదని పలకొల్లు పాపాన్ని పైట జారు వేళ యా 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 సింగరాయ కొండ నా సిగ్గు పూల దండ యహ 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 యా
ఉన్నోళ్ళు కుర్రాళ్ళు అరే కుర్రోళ్ళు, సమాజం కుర్రోళ్ళు మాత్రమే ఉండండి స్టేజ్ మీదకి దయచేసి, ఇది మా రిక్వెస్ట్. డైరెక్టర్ గారు కూడా రావాలి, బీకేఆర్ గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ మీదకి రావాలి. కుర్రోళ్ళందరూ దిగితే బీకేఆర్ గారు కూడా రావాలి. రెడీ, కుర్రోళ్ళు ఎంటలేదులే, జనగణమన పాడదాం అన్న. అందరూ లేచి నిలబడితే స్టార్ట్ చేయి. పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జల వితరంగా తవ సుభాషిత సమాధి తవ సుభాషిత సమాధి గాహే తవ జయ గాథా జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ హింద్ జై ఎస్ పవిత్ర హృదయ పుణ్యక్షేత్ర కళా